వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి సమీపంలో అడ్వకేట్ హరిప్రసాద్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. మృతుడి భార్యతో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే నిందితుడు కోటయ్య తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించి అనంతరం హరిప్రసాద్ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. హత్యను ప్రమాదకంగా చిత్రీకరించుకు మృతదేహంపై స్కూటీని పడేసి పరారయ్యారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోగా సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పటి నుంచి వచ్చే రూట్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్. ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారికి చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేటు చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్డ్ గురించి. 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేటు మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు 2 అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంక అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో కేవలం ఆ ఒక్క కారణంతో అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే చంపాలన్న ఉద్దేశంతో మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ 2వ ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. సహాయం ఎలాగంటే ఇతనికి యాక్సెస్ ఉంది, అక్కడే పనిచేస్తాడు కాబట్టి కానిస్టేబుల్ కూడా ఈ 2 ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ బాగా ఎప్పుడు తాపాలి వాళ్ళు తక్కువ తాగాలి ఉద్దేశంతో ఆ బాటిల్లో దాదాపు 75% ఇతనికే తాగారు. వచ్చి కోడకొండ దగ్గర సెంటర్లో కూర్చొని తాగిన తర్వాత తెలియని మైకులు అటు ఇటు తిప్పేసి వీళ్ళకు కూడా ఎక్కడ చంపాలో తెలియక అటు తిరిగి ఇప్పుడు మనకి ఈ యూటీ జంక్షన్ దగ్గరగా అతన్ని నైటు పడేసి
కొట్టి రాడ్డుతో కొట్టి చంపి కింద పక్కనే చిన్న ఒక 5 అడుగుల లోతు కాలువ ఉంది. కాలువ అంటే డౌన్, రోడ్ డౌన్, ఆ డౌన్లో పడేశారు. దాని మీద ఈ బండి పడేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్యూజ్డ్ తప్పించుకోలేడు. అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వెంటనే ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇతని బండి మీద పడ్డాయి, మృతుడి బండి మీద పడ్డాయి. అదేవిధంగా ఇది చంపినటువంటి వీళ్ళ బండి మీద, గ్లామర్ బండి మీద కూడా పడ్డాయి. అవి కంపారిజన్కి పంపిస్తున్నాం సీజ్ చేసి. అది ఆటోమేటిక్గా ఒకటే అవుతాయి. అదేవిధంగా మృతుడికి సంబంధించిన ఇతర ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. బట్టలు కానీ అవి కానీ ఇవన్నీ కూడా కంపారిజన్కి వెళ్తే కంపారిజన్లో ఈ కంపారిజన్ వస్తుంది. అదేవిధంగా ఈ దీంట్లో చాలా ఫాస్ట్గా వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కేవలం ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ తోటి చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ముద్దాయిలిద్దరిని కానిస్టేబుల్కి 5 లక్షల కోసం ఒప్పుకున్నటువంటి సహాయం చేసిన వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి ఈరోజు తీసుకొని ఈరోజు కోర్టుకు పంపించడానికి రిమైండ్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సినవి ఉన్నాయి. అసలు ఇతను చెప్పే వర్షను ఇల్లీగల్ వర్షన్ అని చెప్తున్నాడు. ఇల్లీగల్గా జరిగింది అనే దాని మీద వెళ్తున్నాను. ఇది కాకుండా ఇంకేమైనా ఇతర కోణాలు ఉన్నాయా ఇందులో? అంత అనవసరంగా ఒక మనిషిని అందులో ఒక అడ్వకేట్ని చంపాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఏమైనా ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం రేపే మేము కోర్టుకి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి దీనిలో పూర్తి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ముఖ్యంగా ఈ వెనకున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ మా రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే రూరల్ సిఐ సుబ్బానాయుడు చాలా చాకచక్యంగా నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఆల్రెడీ రివార్డ్స్ అనౌన్స్ చేయమన్నారు వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో నర్సాపేట ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. ఈ 9 నెలల్లో ఇక్కడికి 4 సార్లు ప్రెస్ నోట్ చేయడం జరిగింది సుబ్బానాయుడు. ఒకటి బ్రహ్మాండంగా మీకు తెలుసు, ఈ క్యాషియో వాచ్ ఒక చిన్న క్లూ మీద బ్రహ్మాండమైన కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి కేసులు బ్రహ్మాండంగా రికవరీ చేసి పిల్లలందరినీ దాదాపు ఒక 20 మంది పిల్లల్ని రెడీ చేయడం జరిగింది. తాగే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న మీ అందరికీ తెలుసు కార్ల కేసులు కూడా బాగా పనిచేశారు ఈ సిబ్బందిలు టీము. ఆ కార్లన్నీ కూడా 27 కార్లు రికవరీ చేయడం జరిగింది. అట్లా ఇది 4వ కేసు. చాలా ఫాస్ట్గా చేశారు వీళ్ళు. ఏదేమైనా వీళ్ళు ఫాస్ట్గా రూరల్ సిబ్బంది చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు సుబ్బానాయుడు ఆధ్వర్యంలో. నేను ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి రివార్డ్స్కి నేను రికమెండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనా ఈ మర్డర్ అనేది చాలా దుర్మార్గంగా చేశారు. వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేదానికి మేము అన్ని విధాల కోర్టు ట్రయల్లో కూడా పూర్తిగా కేసుని చాలా పకడ్బందీగా గట్టిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మృతుడు అక్కడికి ఇల్లే పిలిపించి వీళ్ళని ఎక్కడ అదుపులో తీసుకున్నారు సార్? వీళ్ళని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సార్ నిందితుల్లో ఒక అతను గతంలో ఎడ్లపాడు ఇక్కడ చిలువడి రూరల్లో చేశారంటారు. ఓకే సార్. నిందితుల్లో ఒక ఏం చేశారు? కానిస్టేబుల్ చేశాడు సార్. రూరల్లో చేశాడు, ఎడ్లపాడులో చేశాడు. అవును, అంతకుముందు ఇక్కడ పనిచేసే కానిస్టేబులే ఈ మధ్య డిపోలో పనిచేస్తున్నాడు దాదాపు 4 సంవత్సరాలు. క్లూస్ టీమ్ ఆధారంగానే గుర్తించారు సార్ వీళ్ళని? 2 రకాలుగా, ముఖ్యంగా సీసీ ఫుటేజ్, క్లూస్ టీము, సిడిఆర్లు. ఒకటి కాదు, ఒకదాని మీద వెళ్తే గ్యారెంటీ ఉండదు కదా. సిడిఆర్లో కూడా లింక్ అవ్వాలి కదా వీళ్ళ ఫోన్లు. ఎక్కడున్నారు ఆ టైంలో, ఇతను ఎక్కడున్నాడు, అతను ఎక్కడున్నాడు, అతని ఫోన్ ఎక్కడ ఉంది, ఇతని ఫోన్ ఎక్కడ ఉంది, మొత్తం అన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత